ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటది. ఆ ఫైరింగ్ రేంజ్ లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటది కరీంనగర్ లో. ఆ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తా ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్ లో వారి ఫ్రెండ్స్ తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్ తోని 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్ తోని ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్ తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, రౌండ్ 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్ గా టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్ ని కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇలా బుల్లెట్లు ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటది, కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. అంటే దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్, ఈ బుల్లెట్ ఏమైతుంది ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా, బుల్లెట్స్ స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీ డైరెక్ట్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ గారి పేపర్ లోనే దీని గురించి మొత్తం కూడా రాసిండ్రు. సెప్టెంబర్ 23, 2025 ఇది మొత్తం రాసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు, బోనాలపల్లిలో బుల్లెట్ల గాయం మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఇవన్నీ అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ వెపన్స్ ఎట్లా వాడతారు, గవర్నమెంట్ వెపన్స్ తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సిపి గారి సతీమణి ఫైరింగ్ ఎట్లా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ 5 దోస్తులు ఫైరింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.